హలో అండి, సరళ డాల్ డెకర్కి స్వాగతం. ప్రతి ఫంక్షన్ను ప్రత్యేకంగా మార్చి అందమైన డాల్ డెకరేషన్స్ మా వద్ద ఉన్నాయి. పవిత్ర వ్రతాల నుండి ఉల్లాసమైన పుట్టినరోజుల దాకా, శ్రద్ధతో జరిగే పెళ్ళిళ్ళ నుండి మధురమైన బేబీ షవర్ వరకు మీ ప్రతి వేడుకకు సరిపోయేలా మేము ప్రత్యేకమైన డాల్ డెకరేషన్స్ అందిస్తున్నాము. ఈరోజు నేను మీకు సికింద్రాబాద్లో జరిగిన హాఫ్ సారీ ఫంక్షన్కు మేము డాల్స్తో ఎలా డెకరేషన్ చేసామో చూపిస్తాము. ఈ ఫంక్షన్ హాల్ మా ఇంటి నుండి 45 మినిట్స్ ఉందండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో గంటకు చేరుకున్నాము. వీళ్ళు ప్లేట్ డెకరేషన్ వద్దన్నారు కాబట్టి ప్లేట్ డెకరేషన్ చేయలేదు. హాఫ్ సారీకి ప్లేట్స్ డెకరేషన్ కూడా చేస్తాము, కానీ వీళ్ళు ప్లేట్స్ డెకరేషన్ వాళ్ళే చేసుకున్నారు కాబట్టి కేవలం డాల్స్తో మాత్రమే డెకరేషన్ చేయడం జరిగింది. మొట్టమొదట వినాయకుడిని డెకరేషన్ చేశాను, ఎందుకంటే మనము ఏ శుభకార్యం తలపెట్టినా ముందు వినాయకుడిని పూజించాలి కనుక ముందు వినాయకుని డెకరేషన్ చేశాను. ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటారు అమ్మాయి పుట్టగానే. లక్ష్మీదేవితో అలంకరణ చేశాను. నేను ఈ డాల్ డెకరేషన్ మొత్తం కాన్సెప్ట్ బేస్లో చేశాను. అంటే అమ్మాయి పుట్టినప్పటి నుండి హాఫ్ శారీ ప్రోగ్రాం వరకు బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. మొట్టమొదట అమ్మాయి పుట్టడం, 21st డే, అన్నప్రాశన, బర్త్డే, అక్షర శ్రీకారం, ప్రస్తుతం హాఫ్ సారీ. ఇక్కడ చిన్ని కృష్ణుని కూడా డెకరేషన్ చేయడం జరిగింది. ఇద్దరు అమ్మాయిల ఫంక్షన్ చేశారు వీళ్ళు కనుక అమ్మాయిలని గుర్రాల మీద తీసుకొస్తున్నట్టు డెకరేషన్ చేశాను. అమ్మాయిది హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఈ రోజులలో హాఫ్ సారీకి కూడా హల్దీ మెహందీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు కనుక హల్దీ మెహందీ కూడా బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. తర్వాత హాఫ్ శారీ, వాళ్ళ నగలు కూడా హాఫ్ శారీ ప్రోగ్రాంలో అందంగా తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత హాఫ్ శారీ ఫంక్షన్లో ఇద్దరు అమ్మాయిలు కనుక ఆ అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్నతో పాటు వాళ్ళ పెద్దవాళ్ళు నానమ్మ తాతయ్యను ఇంకా ఇతర కుటుంబ సభ్యులను కూడా ఈ హాఫ్ శారీ ప్రోగ్రాంలో చూపించడం జరిగింది. ఈ ఫంక్షన్ మొత్తంలో డాల్ డెకరేషనే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. సరళ డాల్ డెకర్, మీ ప్రత్యేకమైన రోజుకు ప్రత్యేకమైన డెకరేషన్. మీ ఇంట్లో ఫంక్షన్ కూడా మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ సారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.